Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మ్యాటర్ చిన్నదే రాస్తారు కానీ అందులో సబ్జెక్ట్ మాత్రం చాలా డెప్త్గా ఉంటుంది. ఈ మధ్య ఒక వీడియో ఒక 2 రోజుల నుంచి చాలా వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటంటే, విడాకులు తీసుకున్నటువంటి కొడుకుకి ఓ తల్లి పాలతో తలస్నానం చేయించి ఆ తర్వాత అబ్బాయి కొత్త బట్టలు వేసుకొని ఒక కేక్ను కట్ చేస్తాడు. ఆ కేకు ఇంకా స్పెషల్. దానిపైన హ్యాపీ డివోర్స్, 120 గ్రాముల గోల్డ్, 18 లక్షల క్యాష్ అని రాసుంటుంది. సో ఆ కేక్ని అతను కట్ చేస్తూ ఇక్కడ తల్లి తలంటుగా పాలతో స్నానం చేయిస్తున్నటువంటి వీడియోతో పాటు అతను కొత్త బట్టలు వేసుకొని గ్రాండ్గా రెడీ అయ్యి ఒక కేక్ పైన ఈ కొటేషన్ రాసి ఉన్నటువంటి కేక్ని కట్ చేస్తున్నటువంటి పిక్చర్, ఈ రెండు కూడా యాడ్ అవుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో కోసం మనం మాట్లాడుకుంటే కనుక, ఒకప్పుడు పెళ్ళి అనేటప్పటికీ చాలా అంటే ఎవరో తెలియలేనటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక్క బంధంగా ఏర్పడి ఒకే చోట ఉండబోతున్నారు, కలిసి జీవించబోతున్నారు అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన. పెళ్ళి అంటే ఒక గ్రాండ్, దాని సంతోషం చాలా అంతులేనిది. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఆనందించదగ్గ విషయం. ఏ తల్లి తండ్రి అయినా కూడా ఎదుగొచ్చిన తమ పిల్లలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ కాపురం బాగుంటే చాలా ఆనందించి, ఇది కదా మన సాటిస్ఫాక్షన్, ఇక మనం రిలాక్స్ అయిపోవచ్చు, ఇక వీళ్ళే మనల్ని చూసుకుంటారు. కొడుకు అయితే కనుక కొడుకు కోడలు మనం బాగా చూసుకోవాలి అని కోరుకునే తల్లిదండ్రులు, అలానే కూతురు అయితే కనుక మంచి అల్లుడు వస్తే కనుక అల్లుడు కూడా కొడుకులాగా మనల్ని చూసుకోవాలి అని భావించేటటువంటి పేరెంట్స్. ఇట్లా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కావచ్చు. కానీ జనరేషన్స్ మారుతున్న కొలది కొన్ని కొత్త పోకళ్ళు అనుకోవాలా, లేకపోతే ఇప్పటి వరకు బయటకు రాలేనటువంటివి ఇప్పుడు ఒక స్వేచ్ఛతో కూడినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వటం వల్ల అన్నీ బయటకు వస్తున్నాయి అనుకోవాలా తెలియదు. కానీ భరించేవాడికే ఆ పెయిన్ తెలుస్తోంది, ఎవరు ఎంత అనాలిసిస్ చేసినా. ఇప్పుడు కొంతమంది డివోర్స్ని కూడా అదే రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఒక పెయిన్ నుంచి మేము స్వేచ్ఛను పొందుతున్నాం ఇకపై అని సొసైటీకి చెప్పే ప్రయత్నంలో అటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెళ్ళిని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని తమ జీవిత భాగస్వామిని తమ లైఫ్లోనికి వెల్కమ్ చేస్తున్నారో, ఇప్పుడు డివోర్స్ అనేది కారణం కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది నా లోపం కాదు, నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న నా భాగస్వామి నాకు సెట్ కాలేదు, తన వల్ల నేను చాలా పెయిన్ భరిస్తున్నాను కాబట్టే విడిపోతున్నాం. ఈ విడిపోయినటువంటి సిచ్యువేషన్ మీ అందరికీ ఇంకొక కోణంలో వేరేగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఒక బాధ నుంచి, ఒక నరకం నుంచి నేను స్కిప్ అవుతున్నాను, తప్పించుకుంటున్నాను. అందుకే ఈ డివోర్స్, హ్యాపీ డివోర్స్ సెలబ్రేషన్ అంటూ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు. గతంలో కూడా ఒక అమ్మాయి ఇదే రేంజ్లో డివోర్స్ని సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో కానీ తన తల్లి కూడా, అంటే తన కొడుకు మరి ఎంత బాధను అనుభవించాడో తెలియదు, కానీ నెటిజన్లు మోస్ట్లీ ఈ రకంగానే దీన్ని ట్రీట్ చేస్తున్నారు. ఈ వీడియోని వాళ్ళు చూసే కోణం కూడా అదే. ఆ కొడుకు ఎన్నో బాధలు అనుభవించి ఉంటాడు ఆ కోడల వల్ల. ఇప్పుడు ఆ కోడల్ని వదిలించుకొని డివోర్స్ జరిగిపోవడం వల్ల ఇక ఆ కొడుకులో కొత్తదనాన్ని, ఒక న్యూ లైఫ్ని చూడాలి, ఇదంతా ఏదో ఒక పీడకల లాంటిది లాగా ఆ తల్లి ట్రీట్ చేసి తన కొడుకుకి స్వచ్ఛమైనటువంటి పాలు అంటేనే చాలా ప్యూరిటీకి మనం ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్తాం, స్వచ్ఛతతో కూడినటువంటి అలాంటి పాలతో ఆ కొడుకుకి తలంటు స్నానం చేయించినటువంటి ఆ తల్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి అటాచ్మెంట్గా అతను ఆ స్నానం అయిపోయిన తర్వాత గ్రాండ్గా రెడీ అయ్యి ఒక కేక్ను కట్ చేస్తూ ఆ కేక్ పైన ఉన్నటువంటి కొటేషన్ హ్యాపీ డివోర్స్, 120 గ్రామ్స్ గోల్డ్, 18 lakhs క్యాష్ అంటూ ఆ క్యాష్కి సంబంధించినటువంటి వీడియో పిక్చర్ని కూడా మొత్తం యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. కొంతమంది అయితే బ్రదర్
హ్యాపీ డివోర్స్ విషెస్ నీకు చెప్తున్నాం. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. జరిగిందేదో జరిగిపోయింది. నీ పెళ్ళి విడాకులు అన్నది ఒక పీడకలగా వదిలేసి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరికొంతమంది ఎంత కష్టం అనుభవించి ఉంటావో, నీ తల్లి కూడా నిన్ను ఇంతలాగా అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి నిన్ను ఇంతలాగా ప్రేమగా ట్రీట్ చేస్తుంది, తలంటూ స్నానం చేయిస్తుంది అంటే మీ అమ్మ అదే మీ తల్లిగారు మీరు మీ భార్య వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారో మాకెవరికి తెలియదు, కానీ మీరు పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలు బట్టి మేము చెప్తున్నామంటూ మరికొంతమంది నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు